హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వర్డ్ ప్రెస్ థీమ్ ఎడ్యుకేషన్ హబ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్డ్ ప్రెస్ అనేది వెబ్సైట్స్ తయారు చేయడం కోసం యూజ్ చేస్తారు. సో కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా కూడా వర్డ్ ప్రెస్ యూజ్ చేసి మనము థీమ్స్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ అనేది తయారు చేయొచ్చు. ఓకే, ఏదైనా వెబ్సైట్ యొక్క వర్డ్ ప్రెస్ అడ్మిన్ ప్యానల్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు పిక్చర్ మేనేజర్ డాట్ కామ్ అనేది నేను ఒక డొమైన్ క్రియేట్ చేసుకున్నా లోకల్గా. దాంట్లో /wp admin అని కొడతా. ఓకే, అప్పుడు అడ్మిన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. సో లాగిన్ చేసుకుంటే మనకి డాష్ బోర్డ్ వచ్చేస్తుంది ఇలా. సో ఇది వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ చూడాలంటే ఇక్కడనే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఇది ఫ్రంట్ ఎండ్ అనమాట, అంటే ఇది పబ్లిక్ చూసేది. డాష్ బోర్డ్ అంటే మనం హ్యాండిల్ చేసేది. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ అనే థీమ్ ఇన్స్టాల్ చేద్దాం. అపియరెన్స్లో థీమ్స్ ఉంటుంది. థీమ్స్లోకి పోతే ఆల్రెడీ మన దగ్గర ఉన్న థీమ్స్ చూపిస్తుంది. సో ఈ మూడు థీమ్స్ ఉన్నాయి. కొత్త థీమ్ యాడ్ చేయాలంటే యాడ్ న్యూ థీమ్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ యాడ్ న్యూ బటన్ ఉంటుంది, దీని మీదైనా క్లిక్ చేయొచ్చు. యాడ్ న్యూ. ఓకే, ఇక్కడ మనం ఎడ్యుకేషన్ హబ్ అని టైప్ చేస్తాం. సో ఎడ్యుకేషన్ హబ్ థీమ్ ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి, అది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ మనం దాన్ని యాక్టివేట్ అని క్లిక్ చేస్తాం. యాక్టివేట్ అంటే ఆ థీమ్ని మనం ఆన్ చేసుకున్నట్లు. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ చూస్తే మొత్తం మారిపోయి ఉంటుంది. ఇది ఎడ్యుకేషన్ హబ్ యొక్క థీమ్ ఫ్రంట్ ఎండ్. ఓకే, దీంట్లో మనం అన్ని వన్ బై వన్ ఆప్షన్స్ అన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ థీమ్ డీటెయిల్స్లోకి పోతే లాస్ట్లో మనకి డెమో యూఆర్ఎల్ ఉంటుంది. సో ఫుల్ డెమో అని పెట్టినాడు. ఈ డెమో యూఆర్ఎల్ని మనం కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే డెమో చూస్తే మనకి ఐడియా వస్తుంది ఈ థీమ్ ఎలా తయారు చేసినాడు అని. సో దాన్ని కాపీ చేసుకొని కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసుకున్నా. ఓకే, ఇది ఎడ్యుకేషన్ హబ్ డెమో యాక్చువల్ వర్షన్. అంటే ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి అని మనకు తెలుస్తుంది డెమో చూస్తే. ఇవన్నీ మనం మన వెబ్సైట్లో తెప్పించడానికి ట్రై చేద్దాం. సో దీన్ని కంట్రోల్ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకుంటే ఈ పైన బ్లాక్ కలర్ బార్ కూడా రాదు. ఓకే, సో ఇది యాక్చువల్ యూఆర్ఎల్. ఇప్పుడు ఇలానే మనం మన వెబ్సైట్లో కూడా అన్ని ఆప్షన్స్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెడర్ ఆప్షన్స్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రీ థీమ్స్ అన్నిటికీ మోస్ట్లీ కస్టమైజర్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ కస్టమైజర్ మీద క్లిక్ చేయాలి, లేదు అంటే అపియరెన్స్లో కస్టమైజర్ ఉంటుంది, ఏదైనా ఒకటే. సో కస్టమైజర్లోకి వెళ్ళి కస్టమైజర్లో లెఫ్ట్ సైడ్ మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఇటు సైడ్ వెబ్సైట్ లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ సైట్ ఐడెంటిటీ. ఇది కూడా అన్ని థీమ్స్లో కామన్ ఉంటుంది, సైట్ ఐడెంటిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ టైటిల్, అంటే మనం ఏ వెబ్సైట్ చేస్తున్నామో దాని టైటిల్ ఇక్కడ రాసేస్తాం ఇలాగా. ఇది టైటిల్ ఇక్కడ మారిపోతుంది. ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసినా కూడా ఇది ఎడిట్ అవుతుంది. ప్రతిదీ అంతే, దీన్ని ఎడిట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసుకోవాలి ఇలా. సో మనం ఏదైతే సబ్ టైటిల్ ట్యాగ్ లైన్ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. సైట్ ఐకాన్. సైట్ ఐకాన్ అంటే ఇక్కడ టాప్లో మనకి వర్డ్ ప్రెస్ ఐకాన్ ఉంది. సో దీనికి వీళ్ళ ఐకాన్ ఉంది, గూగుల్కి గూగుల్ ఐకాన్, అలా ఒక్కొక్కరు వాళ్ళ ఫేవికాన్ అంటారు దీన్ని. ఇది మార్చాలంటే దీంట్లో మార్చుకోవాలి. సో ఓపెన్ చేసి మనం ఏదో ఒక చిన్న ఐకాన్ని అక్కడ పెట్టవచ్చు. సెలెక్ట్ చేస్తే ఇది ఇక్కడ సెట్ అయిపోతుంది. సో మన కంపెనీ, మన క్లయింట్ యొక్క లోగో ఏమైనా ఉంటే అది ఐకాన్లో సెట్ చేయొచ్చు. అంతే, లోగో లోగో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇదే ఫోటో నేను లోగోలోకి పెట్టేస్తాను. దీన్ని క్రాప్ చేసుకుంటే మనకి చిన్నగా వస్తుంది, అంత పెద్దగా కాకుండా మనం ఒక మీడియం సైజులో పెట్టచ్చు ఇలా. క్రాప్ ఇమేజ్. ఇప్పుడు ఈ లోగో ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, బ్యాక్.
సింపుల్ లోగోస్ కావాలంటే మనకి ఒక వెబ్సైట్ ఉంది, cooltext.com అని. దీంట్లో మంచి మంచి సింపుల్ లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఏదన్నా మీకు నచ్చినది తీసుకుంటే దీని మీద క్లిక్ చేస్తే ఈ ఫాంట్లో మనకి లోగోస్ వస్తాయి. సో ఇలా ఇప్పుడు సింపుల్గా ఇమేజ్ని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఈ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నా. నెక్స్ట్ కస్టమైజర్లో సైట్ ఐడెంటిటీలో చేంజ్ లోగో మీద క్లిక్ చేసి ఇక్కడనే ఉంటుంది, ఇది రీసెంట్గా డౌన్లోడ్ అయినటువంటి ఇక్కడ ఉంటాయి. దీన్ని ఇలానే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అది మీడియా లైబ్రరీలోకి అప్లోడ్ అయిపోయింది. సెలెక్ట్, క్రాపింగ్ ఏం అవసరం లేదు, స్కిప్ క్రాపింగ్ కొట్టాలి. ఆ లోగో అక్కడ సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లోగో ఉంది కదా, ఈ మ్యాటర్ అవసరం లేదనుకుంటే మనకి బ్యాక్ వచ్చేసి హెడర్ ఆప్షన్స్లో అది మార్చవచ్చు. అది తర్వాత చూద్దాం. సో కలర్, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చవచ్చు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసేస్తే అది కనిపిస్తుంది. నెక్స్ట్ హెడర్ ఇమేజ్. హెడర్ ఇమేజ్ అంటే ఇక్కడ ఉండే పార్ట్. హెడర్ అంటే ఈ టాప్లో ఉండే ఈ మొత్తాన్ని హెడర్ అంటారు. ఫస్ట్ 3 సెక్షన్స్, ఇది మెను, ఇది లోగో, ఇది టాప్ బార్, ఈ మూడింటిని కలిపి హెడర్ అంటారు. సో హెడర్లోంచి నేను తీసేస్తా ఫోటో, అది వెళ్ళిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఫుల్ బ్యాక్గ్రౌండ్, పేజ్లో కానీ హెడర్లో అన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ తీసేయచ్చు. రిమూవ్. ఇప్పుడు గ్రే కలర్ వచ్చింది, ఇది మనకి కలర్స్లో ఉండే ఆప్షన్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఇలా మార్చవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టినప్పుడు కలర్ కనిపించదు. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను ఇదే స్కై ఇమేజ్ని చూస్ అని కొట్టేసిన. సో ఫిల్ స్క్రీన్ బాగుంటుంది. రిపీట్ అంటే ఇమేజ్ రిపీట్ అవుతుంది, ఇలా కట్ కనిపిస్తుంది. ఇంకా ఫిట్ టు స్క్రీన్ అంటే జస్ట్ వన్ సైడే వస్తుంది, మిగతా దగ్గర ఫిల్ కాదు. ఫిల్ ఆప్షన్ పెట్టుకుంటే మొత్తం ఫిల్ అవుతుంది. ఇది ఇంకొంచెం ఆరో మార్క్స్ ఇలా జరపవచ్చు, అటు సైడ్ ఇటు సైడ్ అని. మీకు ఏది నచ్చితే అది ఫైనల్ చేసుకోవాలి. బ్యాక్. ఇలానే హెడర్లో వేరే ఇమేజ్ కూడా పెట్టవచ్చు. నెక్స్ట్ థీమ్ ఆప్షన్స్లో హెడర్ ఆప్షన్స్. హెడర్ అంటే ఇదే, పైన ఉండే పార్టీ హెడర్ అంటారు, కింద ఉండే దీన్ని ఫుటర్ అంటారు, ఇంకా మిగతాది బాడీ. ఓకే, హెడర్ ఆప్షన్స్లో టైటిల్, షో సైట్ టైటిల్. ఈ టిక్ మార్క్ తీసేస్తే మనకి టైటిల్ కనిపించదు, ఈ పిక్చర్ మేనేజర్ అనే టైటిల్ హైడ్ అయిపోయింది. షో ట్యాగ్ లైన్, ఇది తీసేస్తే ఈ ట్యాగ్ లైన్ కనపడదు. ఓకే, పైన మనం ఫోన్ నెంబర్ మార్చవచ్చు, ఏదైనా సరే ఫోన్ నెంబర్ మార్చవచ్చు. నెక్స్ట్ ఏదైనా ఈమెయిల్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇలా. అలానే ఇది నోటీస్, ఇక్కడ మనకి నోటీస్ అని వస్తుంది. నోటీస్ కాకుండా ఏదైనా వెల్కమ్, మన ఇష్టం వచ్చిన మ్యాటర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఏదైనా టెక్స్ట్ మార్చుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేస్తే ఏ లింక్ ఓపెన్ కావాలనేది మనం ఆ లింక్ ఇక్కడ పెట్టాలి. సో మన దాంట్లోనే ఏదైనా ఒక పేజ్ లింక్ పెట్టవచ్చు. పేజెస్లోకి పోయి ఇప్పుడు అబౌట్ పేజ్ సర్వీసెస్ పేజ్ ఓపెన్ కావాలనుకుంటున్నాం. సో దీని లింక్ కాపీ చేయాలంటే రైట్ క్లిక్ కొట్టి వ్యూ మీద కాపీ లింక్ అడ్రస్. ఇప్పుడు ఆ లింక్ అడ్రస్ కాపీ చేసుకొని నేను నోటీస్ యూఆర్ఎల్లో పేస్ట్ చేస్తా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే సర్వీసెస్ పేజ్కి వెళ్ళిపోతాడు యూజర్ అలా. సో సోషల్ ఐకాన్స్, ఇది మనం ఆన్లో పెట్టుకుంటే ఇక్కడ సోషల్ ఐకాన్స్ వస్తాయి, అవి తర్వాత సెట్ చేద్దాం. క్విక్ లింక్స్ అంటే ఈ లాస్ట్ ఉండేటిది. ఇక్కడ మనకు ఒక మెనూ ఉంది, క్విక్ లింక్స్ మెనూ అని. ప్రైమరీ మెనూ, ఇది మెయిన్ మెనూ, ఇది క్విక్ లింక్స్ మెనూ. ఫుటర్లో కూడా ఒక మెనూ పెట్టవచ్చు. అంటే ఈ థీమ్లో 3 మెనూస్ సపోర్ట్ అవుతాయి. సో క్విక్ లింక్స్ కాకుండా మనం వేరే పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. క్విక్ లింక్స్ కానీ ఏదైనా తెలుగులో రాయాలంటే తెలుగులో రాసుకోవచ్చు. సెర్చ్ ఆప్షన్, సెర్చ్ తీసేస్తే ఈ సెర్చ్ ఆప్షన్ ఉండదు. అలా ప్రతిదీ మనం హైడ్ కానీ షో కానీ చేసుకోవచ్చు. సో బ్యాక్. నెక్స్ట్ ఏముంది, సెర్చ్ ఆప్షన్ ఆన్ చేసుకుందాం. సో ఇది ఆన్ చేసుకొని బ్యాక్ వచ్చి సెర్చ్ ఆప్షన్స్లో సెర్చ్ ప్లేస్ హోల్డర్, ఇక్కడ ఏమైనా పెడితే అది ఇక్కడికి వచ్చేస్తుంది. సెర్చ్ కాకుండా మనం ఏదైనా ఫైండ్ అట్లా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఫైండ్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ లేఅవుట్ ఆప్షన్స్. లేఅవుట్ ఆప్షన్స్ అని తర్వాత చెప్తాను నేను. సో ఇవన్నీ మళ్ళీ చూద్దాం, అంత అవసరం లేదు. ఓకే, ఫీచర్ స్లైడర్. ఇప్పుడు మనం డెమోలో చూసుకుంటే పైన పార్ట్స్ అన్ని కవర్ అయినాయి. సోషల్ లింక్స్ ఒకటి ఉంది, ఇంకా లోగో అయిపోయింది, ఇది అయిపోయింది. సో మెనూ సెట్ చేయాలి, తర్వాత స్లైడర్ సెట్ చేయాలి మనం. స్లైడర్ ఆప్షన్స్ చూద్దాం. సో ఫీచర్డ్ స్లైడర్,
స్లైడర్ టైప్ దీంట్లో మనకి బై డిఫాల్ట్ డిసేబుల్డ్గా ఉంటుంది. మీరు ఓపెన్ చేస్తే కొత్త థీమ్ ఇన్స్టాల్ చేసుకుంటే బై డిఫాల్ట్ ఇది ఇలా ఉంటుంది. ఏం చేయాలంటే ఫస్ట్ స్టాటిక్ ఫ్రంట్ పేజ్ ఓన్లీ అని పెట్టాలి. అంటే స్లైడర్ అనేది ఫ్రంట్ పేజ్ మీద ఒక్కటే రావాలి అని. ఎంటైర్ సైట్ అంటే ప్రతి పేజ్లో వస్తుంది. మనకు అలా వద్దు, ఫ్రంట్ పేజ్లో ఒక్కటి వస్తే చాలు. సో ఫ్రంట్ పేజ్ ఓన్లీ అని చెప్పి బ్యాక్ వచ్చేస్తాం. వీడేమంటున్నాడు, ఫీచర్డ్ పేజెస్ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. అంటే 3 స్లైడ్స్ మీరు ఇక్కడ పెంచుకోవచ్చు, 4, 5 అలా. ఇప్పుడు పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక 3 పేజీలు క్రియేట్ చేసి తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పేజెస్లోకి పోయి ఆల్రెడీ ఉన్న పేజెస్ కాకుండా నేను కొత్త పేజ్ ఒకటి క్రియేట్ చేస్తా. పేజెస్లో యాడ్ న్యూ కొట్టి దాని పేరు నేను స్లైడ్ 1 అని పెట్టేస్తాను. సో కింద కూడా కొంచెం మ్యాటర్ పెట్టేస్తా, దిస్ ఈజ్ షార్ట్ డిస్క్రిప్షన్ అని. ఓకే, అంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఎక్కడ వస్తుందని మనకు తెలుసుకోవచ్చు. ఫీచర్డ్ ఇమేజ్ సెట్ చేయాలి. స్లైడర్లో ఇది ఏదైతే బ్యాక్గ్రౌండ్ కావాలో మనకి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్లో సెట్ చేయాలి. ఓకే, సెట్ ఫీచర్డ్ ఇమేజ్ ఆల్రెడీ ఉండేటివి తీసుకోవచ్చు, లేదంటే మన సిస్టమ్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. మీడియా లైబ్రరీలోంచి నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసి సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అని కొడితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, తర్వాత పబ్లిష్. ఇప్పుడు నేను స్లైడ్ 1 అనే ఒక పేజ్ క్రియేట్ చేసిన. ఆ పేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకా ఆ పేజ్ రాలేదు, ఎందుకంటే మనం క్రియేట్ చేసినాక ఈ పేజ్ని రీలోడ్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ మీరు పబ్లిష్ కొట్టకుంటే పబ్లిష్ కొట్టాలి, లేదంటే సేవ్ కావు, చేంజెస్ అన్నీ కూడా అలానే ఉండిపోతాయి. పబ్లిష్ చేస్తే అన్నీ సేవ్ అయిపోతాయి. రీలోడ్ కస్టమైజర్ ఒకసారి రీలోడ్ అవుతుంది. ఆ తర్వాత మనం క్రియేట్ చేసిన పేజెస్ అన్ని మళ్ళీ కనిపిస్తాయి. ఫీచర్ స్లైడర్, ఫీచర్ స్లైడర్లో స్లైడర్ టైప్లో ఫస్ట్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, స్లైడ్ 1. అయినా మీకు అప్పుడే ఇంకా స్లైడర్ కనపడదు. ఇంకో పని చేయాలి మనం, బ్యాక్ వచ్చేసి సో హోమ్ పేజ్ సెట్టింగ్స్లో లేటెస్ట్ పోస్ట్ అని ఉంటుంది. యువర్ హోమ్ పేజ్ డిస్ప్లేస్ లేటెస్ట్ పోస్ట్. అంటే మనకు లేటెస్ట్ పోస్ట్లు వద్దు, ఇక్కడ ఒక హోమ్ పేజ్లో స్లైడర్ అవన్నీ రావాలి కాబట్టి స్టాటిక్ పేజ్ పెట్టుకొని ఏదో ఒక పేజ్ని మీరు హోమ్ పేజ్ లాగా అనుకోవాలి. ఇప్పుడు శాంపుల్ పేజ్ని నేను హోమ్ పేజ్ లాగా పెట్టేసిన. హోమ్ పేజ్ నథింగ్ బట్ అది కూడా ఒక పేజ్, దాన్ని శాంపుల్ పేజ్ లాగా అనుకున్నా. సో బ్యాక్ స్టాటిక్ ఫ్రంట్ పేజ్ సెట్ చేస్తేనే మనకి స్లైడర్ అవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఫీచర్ స్లైడర్లో స్లైడర్ టైప్లో ఓకే, ఫస్ట్ స్లైడ్ పెట్టేసినాము. సెకండ్ స్లైడ్ అవర్ సర్వీసెస్. సో ఇక్కడ మనం నెక్స్ట్ కొట్టేస్తే అవర్ సర్వీసెస్కి ఇది ఉంది. ఇలా నేను ఒక 3 పేజీలు క్రియేట్ చేసి పెట్టేసిన. ఇంకా ఇవి రెండు వద్దనుకుంటే నంబర్ ఆఫ్ స్లైడ్స్ నేను 3 పెట్టేస్తా. సో ఇప్పుడు 3 ఉంటాయి, 5 ఉండవు. బ్యాక్ ఇంకా స్లైడర్ ఆప్షన్స్లో చిన్న చిన్న ఆప్షన్స్ ఉంటాయి. ఎన్ని సెకండ్స్ డిలే కావాలి, ఎంతసేపు అది మూవ్ కావాలి. క్యాప్షన్ ఆన్ చేసుకుంటే మనకి ఆ పేజ్ యొక్క టైటిల్, మనం రాసిన షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ వస్తాయి. సో వేరే పేజ్ మీద క్లిక్ చేస్తే దాని టైటిల్, దాని డిస్క్రిప్షన్ వస్తాయి. ఇంకా పేజర్ అంటే ఇక్కడ కింద ఉండే డాట్స్, యారోస్ అంటే ఈ యారోస్ వెళ్ళిపోతాయి. ఆటో ప్లే ఆన్ చేసుకుంటే స్లైడర్ దానంతకు అదే మూవ్ అవుతూ ఉంటుంది, మనం నెక్స్ట్ కొట్టనవసరం లేదు. అదే ఒకదాని తర్వాత ఒకటి స్లైడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే ఫీచర్డ్ కంటెంట్ అని ఉంది. ఇది ఏ పార్ట్ అంటే దీని కింద మనకి ఇలా 3 ఒక ఫీచర్డ్ కంటెంట్ ఉంది. అంటే మనం మేజర్ సర్వీసెస్ ఒక 3 పెట్టుకోవచ్చు. సో ఫీచర్డ్ కంటెంట్లో ఇక్కడ కూడా సేమ్, ఫస్ట్ ఆన్ చేసుకోవాలి, డిసేబుల్ అయిపోయి ఉంటుంది. ఎనేబుల్ చేసుకొని మళ్ళీ ఎన్ని బ్లాక్స్ కావాలి, 4 కంటే ఎక్కువ రావు, మినిమం 1 వస్తుంది. సో మ్యాక్స్ 4 ఉంది. ఫీచర్డ్ పేజెస్ మనం ఒక 3 పేజీలు ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అబౌట్ పేజ్, సర్వీసెస్ పేజ్, ఇంకా స్లైడ్ 1 అనే పేజ్. సో ఈ 3 పేజీలు నేను ఫీచర్డ్ కంటెంట్లో సెట్ చేసిన. అంటే డెమోది మనం కంపేర్ చేస్తే ఈ 3 పేజీలు మనం ఇలా సెట్ చేసినాం. ఇక్కడ మ్యాటర్ ఇంకా రాస్తే వస్తుంది, మనం మ్యాటర్ తక్కువ రాసినాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ మెనూస్, విడ్జెట్స్ తర్వాత చూద్దాం. హోమ్ పేజ్ సెట్టింగ్స్ అయిపోయింది. అడిషనల్ సిఎస్ఎస్ కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు. సో సిఎస్ఎస్ కోడింగ్ వచ్చిన వాళ్ళు ఇది చేసుకుంటారు. మెనూస్, విడ్జెట్స్ చూద్దాం. ఓకే, ఇంకోటి
మనకి శాంపుల్ పేజ్లో ఏదైనా కంటెంట్ ఉంటే అది ఇక్కడ కనిపిస్తుంది. సో శాంపుల్ పేజ్లో డిఫాల్ట్గా మ్యాటర్ వచ్చింటుంది. శాంపుల్ పేజ్లో ఇది ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా ఏదైనా మ్యాటర్ మనకి ఇక్కడ వచ్చేసి ఉంటుంది. సో ఈ మ్యాటరు హోమ్ పేజ్లో కనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నా కనిపిస్తుంది. మనకు ఇది వద్దు అనుకుంటే, ఇది కూడా కనిపించకూడదు అనుకుంటే, సో హోమ్ పేజ్ ఆప్షన్స్లో ఇది తీసేయాలి, షో హోమ్ కంటెంట్. ఇది తీసేస్తే ఇక్కడ హోమ్ పేజ్ గురించి ఏం రాదు. జస్ట్ మనం పెట్టిన స్లైడర్ ఇది వస్తుంది. న్యూస్ సెక్షన్, ఈవెంట్ సెక్షన్ అని 2 సెక్షన్స్ ఉన్నాయి. సో ఇది లెఫ్ట్ సైడ్ది ఒక సెక్షన్, రైట్ సైడ్ పార్ట్ ఒక సెక్షన్. ఓకే, ఇప్పుడు న్యూస్ సెక్షన్లో మనం ఈ టైటిల్ అంటే ఇక్కడ ఏం రావాలి, మనం కూడా న్యూస్ అనేది పెట్టుకోం కదా, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఫంక్షన్స్, ఈవెంట్స్ ఏదో ఒకటి. రైట్ సైడ్ దానికి ఈవెంట్స్ అనే పేరు ఉంది కదా, మనం ఆ పేరు మార్చుకోవచ్చు. ఈవెంట్స్ కాకుండా గ్యాలరీ ఏదైనా ఒకటి, పాలిటిక్స్ అలా న్యూస్ కేటగిరీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ న్యూస్ అనే సెక్షన్లో ఏ కేటగిరీ లోడ్ కావాలో ఇక్కడ రాయాలి. మనకు అసలు కేటగిరీసే క్రియేట్ చేయలే. సో ఇక్కడికి పబ్లిష్ చేసి మళ్ళీ వేరే ట్యాబ్లో ఫస్ట్ కేటగిరీస్ క్రియేట్ చేద్దాం. పోస్ట్లో కేటగిరీస్ ఉంటుంది. సో కేటగిరీస్ అయితే ఉన్నాయి, కానీ దాంట్లో పోస్ట్స్ ఏం లేవు కాబట్టి అక్కడ చూపించలేదు. సో ఇక్కడ మనం ఆల్ పోస్ట్లోకి పోయి చూస్తే ఒక్క పోస్ట్ ఉంది, హలో వరల్డ్. సో దీన్నే ఓపెన్ చేసి దీంట్లో మ్యాటర్ కూడా ఉంది. నెక్స్ట్ దీనికి ఫీచర్డ్ ఇమేజ్ పెట్టాలి. ఏ దానికైనా సరే ఫీచర్డ్ ఇమేజే మెయిన్. ఇప్పుడు మనకి ఈ ఫొటోస్ అన్నీ ఎట్లా వస్తున్నాయంటే ఈ పోస్ట్కి ఇది ఫీచర్డ్ ఇమేజ్, దీనికి ఇది ఫీచర్డ్ ఇమేజ్. సో మనం ఫీచర్డ్ ఇమేజెస్ కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర ఫొటోస్ లేవు కాబట్టి ఇవే పెట్టేస్తాం. సెట్ ఫీచర్డ్ ఇమేజ్ ఒక కేటగిరీకి ఇచ్చేస్తున్నా, ఆర్ట్ అనే కేటగిరీకి పెట్టేసిన, హలో వరల్డ్. క్రైమ్లో కూడా పెట్టేస్తా, రెండిట్లో పెట్టేస్తా. అప్డేట్. ఇక్కడ ఏం చేస్తా అంటే ఆ ఆర్ట్ కేటగిరీ ఒక దాంట్లో, క్రైమ్ కేటగిరీ ఒక దాంట్లో సెలెక్ట్ చేసుకుంటా. సో దీని పేరు ఆర్ట్ అని పెట్టేద్దాం, దీని పేరు క్రైమ్ అని పెట్టేద్దాం. ఓకే, పబ్లిష్. మనం దీన్ని ఒకసారి రీలోడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఇప్పుడు క్రియేట్ చేసినాం కాబట్టి దీంట్లో ఇంకా రాలేదు. ఒకసారి రీలోడ్ చేసుకుంటే కస్టమైజర్ రీలోడ్ చేసే ముందు పబ్లిష్ చేసి రీలోడ్ చేసుకోండి. సో ఫీచర్డ్ కంటెంట్ కాదు, మనం ఇందాక చేసింది థీమ్ ఆప్షన్స్లో, హోమ్ పేజ్ ఆప్షన్స్లో ఆర్ట్ అనే ఒక దాంట్లో, సెకండ్ దాంట్లో క్రైమ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటా. అంటే ఆర్ట్ కేటగిరీలో పెట్టే పోస్టులన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, దాంట్లో పెడితే దాంట్లో వచ్చేస్తాయి. ఇలా ఈ రెండిట్లో ఉంది కాబట్టి 2 చోట్ల వచ్చింది. బ్యాక్. ఇలానే మీరు ఎన్ని పోస్టులు యాడ్ చేసుకుంటే అన్ని వస్తాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్ట్స్ కూడా లిమిట్ చేసుకోవచ్చు. సో 4, దీంట్లో ఒక 5 అలా పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ 4 వస్తాయి, ఇటు సైడ్ 5 వస్తాయి. ఇది హోమ్ పేజ్ ఆప్షన్స్. ఇంకా లేఅవుట్ ఆప్షన్స్ ఏమి అంటే, మనం ఏదైనా ఒక పోస్ట్ ఓపెన్ చేసుకున్నప్పుడు సైడ్ బార్ వస్తుంది. ఇది సైడ్ బార్, ఇటు సైడ్ గ్యాప్ ఉంది కదా, ఇది సైడ్ బార్. సో సైడ్ బార్ లేఅవుట్ మనం మార్చవచ్చు. సో కంటెంట్ ప్రైమరీ సైడ్ బార్. ప్రైమరీ సైడ్ బార్ కంటెంట్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చి కంటెంట్ మొత్తం రైట్ సైడ్కి వస్తుంది. లేదు 3 కాలమ్స్ అంటే 2 సైడ్ బార్లు వచ్చి మధ్యలో కంటెంట్ వస్తుంది. ఇలా నో సైడ్ బార్ అంటే అసలు సైడ్ బారే రాదు. ఇంకా ఇమేజెస్ ఆర్చ్ ఇవన్నీ మనకి ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్నీ అవసరం లేదు. ఓకే, బ్యాక్. ఇంకేమన్నీ నో నీడ్. ఫుటర్ ఆప్షన్స్ అంటే ఇక్కడ పైన కనిపించే లైన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు, కింద లైన్ ఎడిట్ చేయడానికి రాదు. సో పైన లైన్ మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మిగతావన్నీ చిన్న చిన్న ఆప్షన్స్. ఇక్కడ ఏదైనా ఇట్లా 2020 అని రాసుకోవచ్చు. బ్యాక్. ఇంకోటి ఫుటర్ ఆప్షన్స్లో గో టు టాప్ బటన్ ఉంది, అంటే ఈ లాస్ట్ ఉండే ఎల్లో కలర్ బటన్, దీని మీద క్లిక్ చేస్తే పైకి వచ్చేస్తాం. ఇది కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది టిక్ తీసేస్తే ఇది ఆఫ్ అయిపోతుంది, టిక్ పెట్టుకుంటే అది గో టు టాప్ అనేది వస్తుంది. బ్యాక్. నెక్స్ట్ మెనూస్, విడ్జెట్స్. నేను ఏం చేస్తాను అంటే మెనూస్ ఇక్కడ చెయ్యను, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇక్కడనే అపియరెన్స్లో విడ్జెట్స్ ఉంటాయి. సపరేట్ ట్యాబ్లో అయితే మనకి కొంచెం ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు కస్టమైజర్ పని అయిపోయింది కదా, లాస్ట్లో పబ్లిష్ చేసి క్లోజ్ చేసేయాలి. ఇది కస్టమైజర్ నుంచి బయటకు వచ్చేస్తాం, అన్ని చేంజెస్ అన్నీ సేవ్ అయిపోయినాయి. ఇంకా పోస్ట్లు యాడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ ప్రైమరీ సైడ్ బార్.
ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఏదో ఒక హలో వరల్డ్ పోస్ట్ ఓపెన్ చేసుకుంటా. దీంట్లో సైడ్ బార్ లెఫ్ట్‌కి వచ్చింది. ఓకే. ఇప్పుడు ప్రైమరీ సైడ్ బార్‌లో నేను ఒక క్యాలెండర్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేయాలంటే దీని నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు. ఇక్కడ ప్రైమరీ సైడ్ బార్‌లో క్యాలెండర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్‌కి మార్చాలంటే కస్టమైజర్‌లో లేఅవుట్ ఆప్షన్స్‌లో రైట్ సైడ్‌కి పెట్టేయాలి. సో థీమ్ ఆప్షన్స్, లేఅవుట్ ఆప్షన్స్, ప్రైమరీ సైడ్ బార్ తర్వాత కంటెంట్ ఉంది. అంటే ఇటు సైడ్ సైడ్ బార్ వచ్చి కంటెంట్ అవతల వస్తది. మనం దీన్ని రివర్స్ చేయాలి. కంటెంట్ వచ్చి ప్రైమరీ సైడ్ బార్ రావాలి. అంటే ఇది ఇవతలకి అది అవతలకి పోతది. ఇలా పబ్లిష్. ఓకే. ఇంకా మనం ఎన్ని విడ్జెట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో సోషల్ ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రైమరీ సైడ్ బార్. సెకండరీ సైడ్ బార్ అంటే రెండవది. ఇప్పుడు నేను ఒకటి ఏదన్నా రీసెంట్ పోస్ట్ తెచ్చి సెకండరీ సైడ్ బార్లో పెట్టేసిన. దీనికి టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. రీసెంట్ పోస్ట్స్ సేవ్. ఇది సేవ్ చేయాలి. లేకుంటే ఎంటర్ కొట్టినా చాలు. ఇక్కడ రాసి ఎంటర్ కొట్టినా ఓకే. డన్. ఇప్పుడు కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసుకుంటా. సో హలో వరల్డ్ ఓపెన్ చేసుకుంటే సైడ్ బార్ అనేది మనకు రైట్ సైడ్ వచ్చింది. సెకండరీ సైడ్ బార్లో పెట్టింది ఇంకా రాలేదు. అది కూడా రావాలంటే మనము 3 కాలమ్స్ లేఅవుట్ పెట్టుకోవాలి. 3 కాలమ్స్ అంటే 2 సైడ్ బార్లు మధ్యలో కంటెంట్ ఇలా వస్తుంది. ఇది కూడా కొంతమందికి నచ్చితే ఇలా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిష్ కొడితే సేవ్ అయిపోతాయి. లేదు అంటే మనం నార్మల్దే పెట్టుకోవచ్చు. ఫ్లూయిడ్ బాక్స్డ్ అంటే వెబ్సైట్ మొత్తం ఒక బాక్స్లో ఉన్నట్టు ఉంటుంది. ఇలా ఇది అంత లుక్ ఉండదు. మేబీ మీ ఇష్టం. బాక్స్డ్ వెబ్సైట్. ఫ్లూయిడ్ లేఅవుట్ అంటే ఫ్రీగా మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇవన్నీ లాస్ట్ వరకు వచ్చేస్తాయి. బాక్స్డ్ అంటే ఒక బాక్స్లో పెట్టినట్టు ఉంటుంది. కొంతమంది న్యూస్ పేపర్ అట్లా అయితే ఒక బాక్స్డ్ పెట్టుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం ఇంకా అది. బ్యాక్ ఇక్కడ రీసెట్ చేసేది ఒక ఆప్షన్ ఉంది. మనం అన్నీ ఏదైనా మెస్అప్ అయిపోయినామంటే ఇది టిక్ కొట్టి పబ్లిష్ చేసేసి రీలోడ్ చేస్తే అన్ని సెట్టింగ్స్ ముందులాగా అయిపోతాయి. అన్నీ కూడా రీసెట్ అయిపోతాయి. పబ్లిష్ ఇంకా కస్టమైజర్తో పని లేదు. మెనూస్ ఒకటి సెట్ చేద్దాం. సో మెయిన్ మెనూలో ఏం లేదు. హోమ్ ఒక్కటే ఉంది. మనకి అన్ని పేజెస్ రావాలి. కేటగిరీస్ అవన్నీ కూడా రావాలి. సో న్యూస్ వెబ్సైట్ చేస్తున్నామంటే కేటగిరీస్ ఉంటాయి. పాలిటిక్స్, న్యూస్, స్పోర్ట్స్ ఇలాంటి ఫ్యాషన్ న్యూస్. సో కేటగిరీస్ అన్నీ మనకి మెనూలో రావాలి. ప్లస్ దాంతోపాటు పేజెస్ ఉంటాయి. అబౌట్ పేజ్, కాంటాక్టర్స్ పేజ్ ఇలాంటి పేజెస్ ఉంటాయి. అవర్ సర్వీసెస్ ఇలా. ఇవన్నీ మెనూలో సెట్ చేయాలి మనం. ఇది ప్రైమరీ మెనూ. ఇది క్విక్ లింక్స్ మెనూ. కింద ఒక ఫుటర్ మెనూ కూడా పెట్టవచ్చు. ఓకే. సో అపియరెన్స్‌లో మెనూస్ అని ఉంటుంది. మెనూస్‌లోకి పోతే ఫస్ట్ మీకు ఈ మెనూ కూడా ఉండదు. దీన్ని కూడా డిలీట్ చేసేస్తా. ఫస్ట్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ మెనూస్ ఏమి ఉండవు. ఇక్కడ చాలా మెనూస్ ఉన్నాయి. మీకు ఇవేమి ఉండవు. మీరు క్రియేట్ న్యూ మెనూ మీద క్లిక్ చేయాలి. కొత్త మెనూ క్రియేట్ చేయాలనుకుంటే. ఇక్కడ మనం పేరు రాస్తాం. మెయిన్ అని రాస్తున్నా. మెయిన్ మెనూ కోసం అని. సో క్రియేట్. క్రియేట్ అంటే క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మెనూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ అని కొడితే మెయిన్ మెనూ ఓపెన్ అయినట్లు. దీంట్లో ఇన్వాలిడ్ ఉన్నాయి. ఇవన్నీ తీసేస్తాను నేను. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. రిమూవ్, హోమ్, రిమూవ్ అన్నీ రిమూవ్ చేసేసిన. ఇప్పుడు పేజెస్ మనకు కావాల్సిన పేజెస్ టిక్ కొట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 4 పేజెస్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మెనూలో ఈ 4 ఐటమ్స్ వచ్చినాయి. ఇంకా కేటగిరీస్ యాడ్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినవి ఆర్ట్, క్రైమ్, ఫ్యాషన్, న్యూస్ ఇలా ఇవన్నీ యాడ్ చేస్తా. ఓకే. ఇప్పుడు ఈ మెనూ అనేది ఎక్కడ రావాలి? ప్రైమరీ మెనూ ప్లేస్‌లో రావాలని దీనికి టిక్ కొడతాం. డిస్‌ప్లే లొకేషన్ ప్రైమరీ మెనూ. అంటే మనం సెట్ చేసిన ఈ ఐటమ్స్ అన్నీ ప్రైమరీ మెనూలో మనకి చూపియాలి. ఇప్పుడు ఇక్కడికొచ్చి రీలోడ్ చేసుకుంటే ఇది అయిపోయినాక మనం ఇచ్చేయాలి. ఈ ట్యాబ్ లోడ్ అయినాక ఇచ్చేసుకోవాలి. సో మనం పెట్టిన పేజెస్ అన్నీ వచ్చేసినాయి. హోమ్ బదులు శాంపుల్ పేజ్ అని వచ్చింది. మన హోమ్ పేజ్ పేరు శాంపుల్ పేజ్ అనే ఉంది. సో అట్లా వస్తుంది. ఇప్పుడు మనకి డ్రాప్ డౌన్ మెనూ రావాలంటే సింపుల్‌గా
ఇప్పుడు క్రైమ్ అనేది మూవీస్ కిందికి రావాలంటే మనం ఇలా జరపాలి. సో, దాని కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్ట్‌లో ఫ్యాషన్, హెల్త్ అంటే ఆర్ట్ అనే దాంట్లో సబ్ టాపిక్స్ ఇవి 2 సేవ్ చేస్తా. ఇక్కడ రీలోడ్ చేసుకుంటే ఆర్ట్ అనే దాంట్లో 2 సబ్ టాపిక్స్, మూవీస్ అనే దాంట్లో ఒక సబ్ టాపిక్. ఇలా వస్తుంది. మనం దీన్ని పైకి కిందకి కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇలా జరపొచ్చు. వెరిఫై అనేది సెకండ్ ప్లేస్‌లో పెట్టొచ్చు. ఏదైనా మారుస్తే లాస్ట్‌లో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసి ఇక్కడికొచ్చి రీలోడ్ చేసుకుంటాం. సో, వెరిఫై అనేది సెకండ్ ప్లేస్‌కొచ్చింది. అవర్ సర్వీసెస్ ఇవి సబ్ టాపిక్స్. ఇంకా సబ్ టాపిక్స్ కూడా పెట్టొచ్చు. సో, దీన్ని మొత్తాన్ని ఇలా జరిపేస్తే హెల్త్‌లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఇవి 2 ఇలా సేవ్. సో, మళ్ళీ రీలోడ్ చేస్తా. ఆర్ట్‌లో, హెల్త్‌లో మళ్ళీ సబ్ టాపిక్స్. ఇలా మనం రైట్ సైడ్‌కి మూవ్ చేసుకుంటూ పోతే అది దాని కిందకెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇదే మెనూని ఫుటర్ మెనూకి, క్విక్ లింక్స్ మెనూ కూడా సెట్ చేయొచ్చు. సేవ్. అంటే ఇక్కడ ఉండే ఐటమ్సే క్విక్ లింక్స్‌లో కూడా వచ్చేస్తాయి. మళ్ళీ ఇవే ఫుటర్ మెనూలో వచ్చేస్తాయి. ఇలా. ఫుటర్ మెనూలో మనకి సబ్ మెనూస్ సపోర్ట్ కావు. ఇక్కడ కూడా మనకి సబ్ టాపిక్స్ ఏం రావు. దీంట్లో ఒక్కటే ఇలా వచ్చేది. ఇక్కడ ఓన్లీ 1 లైన్. మెయిన్ లైన్ ఒక్కటే వస్తుంది. ఇక్కడ కూడా ఒక లైనే వస్తుంది. సబ్ టాపిక్స్ రావు. నెక్స్ట్ సోషల్ ఐకాన్స్ ఎట్లా సెట్ చేయాలి? సోషల్ దానికి మనం వేరే మెనూ క్రియేట్ చేసుకోవాలి. సో, సోషల్ అని పేరు పెట్టి క్రియేట్ చేసుకొని ఆ మెనూలో ఏం చేయాలంటే ఇవన్నీ మీకు రిమూవ్ చేసి మళ్ళీ చూపిస్తా. రిమూవ్. సో, సోషల్ లింక్స్ అంటే మనకి ట్విట్టర్, ఫేస్‌బుక్ అవి ఉంటాయి. అవి పేజెస్, పోస్ట్‌లో ఉండవు. కస్టమ్ లింక్స్‌లో ఉంటాయి. సో, కస్టమ్ లింక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనము https ఓకే. facebook.com/ అని మన పేజ్ యూఆర్ఎల్ ఎంటర్ చేసుకోవాలి. పేజ్ కానీ, ప్రొఫైల్ కానీ ఏదైనా ఒకటి. లింక్ టెక్స్ట్ ఏదైనా పెట్టొచ్చు. ఎఫ్‌బి యాడ్. ఇలా మనం ఎఫ్‌బి, ట్విట్టర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. twitter.com/ మన యూజర్ నేమ్. మన కంపెనీ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ట్విట్టర్ లింక్ యాడ్ చేసేయాలి. ఇలా ఇన్‌స్టాగ్రామ్ అన్నీ చేసుకోవచ్చు. సో, ఈ మెనూ సెట్ చేసినాక సోషల్ మెనూ టిక్ కొట్టి సేవ్ కొట్టాలి. ఇప్పుడు మనకి సోషల్ ఐకాన్స్ ఎక్కడైతే ఉన్నాయో అది ఆటోమేటిక్‌గా అక్కడికెళ్ళిపోతుంది. ఇది ఇంకా రాలేదు కదా! మనం కస్టమైజర్‌లో సోషల్ ఐకాన్స్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చినాయి. ఇది విడ్జెట్ ఇది. కస్టమైజర్‌లో సోషల్ ఐకాన్స్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. మెనూ అయితే సెట్ చేసినాము. కస్టమైజర్‌లో థీమ్ ఆప్షన్స్‌లో, హెడర్ ఆప్షన్స్‌లో సోషల్ ఐకాన్స్‌ని మనం ఆన్ చేసుకోవాలి. అప్పుడు సోషల్ ఐకాన్స్ మనకు కనిపిస్తాయి. ఇయన్నీ యాడ్ చేస్తే అన్ని ఐకాన్స్ కనిపిస్తాయి. ఇంకా ఫేమస్ ఉండే సోషల్ నెట్వర్క్స్ అన్నీ కూడా ఐకాన్స్ వచ్చేస్తాయి. మనం ఏదన్నా డిఫరెంట్‌ది చేస్తే ఐకాన్ రాకుండా ఒక లింక్ సింబల్ వస్తుంది. అది మీరే ట్రై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫుటర్‌లో కూడా విడ్జెట్స్ పెట్టినాడు. మనం అది కూడా చూసి క్లోజ్ చేద్దాం. విడ్జెట్స్ మనం సైడ్ బార్ చూసినాము. సైడ్ బార్ అంటే ఇటు సైడ్ రావచ్చు. లెఫ్ట్ సైడ్ బార్ అంటే ఇటు సైడ్ వస్తుంది. సో, ఇవి ఫుటర్. ఫుటర్ మనకు ఖాళీగా ఉంది. జస్ట్ మెనూ ఒకటి ఉంది. ఫుటర్‌లో విడ్జెట్స్ పెట్టొచ్చు. సో, ఇది ఫుటర్ 1. ఇప్పుడు నేను క్యాలెండర్ తీసుకుపోయి ఫుటర్ 1లో పెట్టేస్తా. దీనికి టైటిల్ పెట్టొచ్చు. క్యాలెండర్ అని. రీలోడ్ చేసుకుంటే ఒకటే ఉంది కాబట్టి మనకి ఫుల్ విడ్త్ ఆక్యుపై చేసింది. అలానే ఫుటర్ 2, ఫుటర్ 3 అన్నిట్లో ఏదో ఒకటి సోషల్ ఐకాన్స్ ఫుటర్ 2లో పెట్టేసిన. ఇంకా ఒక ఇమేజ్ ఫుటర్ 3లో. ఇమేజ్ నథింగ్ బట్ మనం ఒక అడ్వర్టైజ్ అట్లా పెట్టొచ్చు. న్యూస్ వెబ్‌సైట్ అయితే ఇమేజ్ ఏసుకొని ఒక యాడ్ ఇప్పుడు మన హెయిర్ స్పా యాడ్ ఉంది. ఇది అక్కడ పెట్టొచ్చు. అడ్వర్టైజ్ లాగా. ఈ లింక్ మనం వెబ్‌సైట్ లింక్ ఇచ్చుకోవాలి. ఇంకేముంది ఒక రీసెంట్ పోస్ట్ తెచ్చి ఫుటర్ 4లో పెట్టేసిన. దీన్ని కూడా ఏమైనా టైటిల్ రాయొచ్చు. ఏదైనా మారుస్తే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మార్చినాం కదా ఫోటో సేవ్ కొట్టాలి. సేవ్ ఉంది అంటే ఖచ్చితంగా సేవ్ కొట్టాలి మనం. ఇది ఆల్రెడీ సేవ్డ్‌లో ఉన్నాయి. ఓకే. సో, దీన్ని రీలోడ్ చేసుకుంటా. ఇప్పుడు ఇది క్యాలెండర్, సోషల్ ఐకాన్స్, ఒక ఇమేజ్, ఒక రీసెంట్ పోస్ట్. ఈ ఫుటర్‌లో 4 సెక్షన్స్ ఉన్నాయి. 4 కాలమ్స్. ఇది టాప్ మెనూ, ఇది క్విక్ లింక్స్ మెనూ, సో హెడర్, ఫుటర్, సైడ్ బార్. ఇవి బేసిక్స్ ఆఫ్
ఎడ్యుకేషన్ హబ్ థీమ్. ఇంకా వేరే థీమ్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రస్తుతానికి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే.